దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎర్రకోట సహా ఢిల్లీ అంతటా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు విద్యుత్ లైట్ల వెలుగులతో జిగేల్మంటున్నాయి. దేశమంతా 78వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఉగ్రముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్ సహా ఢిల్లీ అంతటా 10,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 700కు పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అటు రెడ్ పోర్ట్ వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు ఎర్రకోట చుట్టూ వేడుకలు ముగిసే వరకు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఘనంగా తిరంగా ర్యాలీ జరుగుతున్నాయి. లడఖ్లోని లేహ్లో ఆర్మీ జవాన్లు భారీ ర్యాలీ తీశారు. మువ్వెన్నెల జెండాతో కల్నల్ రించెన్ మెమోరియల్ నుంచి ప్రత్యేక దళాల ప్రదర్శన ఆకట్టుకుంది. మిలిటరీ బ్యాండ్లతో భారత్ మాతాకి జై అంటూ జవాన్లు కదం తొక్కారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో సిఆర్పీఎఫ్ బలగాలు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. దాల్ లేక్ నుంచి జాతీయ జెండాలతో వాకథాన్ నిర్వహించారు జవాన్లు. శ్రీనగర్లోని ప్రముఖ వీధుల గుండా పారామిలిటరీ బలగాల ప్రదర్శన సాగింది. ఇక యూపీ రాజధాని లక్నోలో మైనార్టీ యువకులు భారీ ప్రదర్శన చేపట్టారు. జాతీయ జెండాలు చేతబట్టి ముందుకు సాగారు. యూపీ మినిస్టర్ ఆజాద్ అన్సారీ ఆధ్వర్యంలో జరిగిన కవాతులో మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి.